నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు స్టోరీ చెప్తారా? చిత్రమైన సమస్య కథే బాగుంది. పూర్వం అట ఓ మాహిష్మతి సామ్రాజ్యం అనుకో, దానికి ఒక ఖడ్గసేనుడు అని ఒక రాజుగారు ఉండేవాడు. చాలా బలశాలి, ఎక్కువగా వీరోచిత విద్యలు వచ్చినవాడు. తన కత్తిని నమ్ముకుని ఉండేవాడు. తన ప్రతాపం మీద చాలా నమ్మకం. బోళ్ళని యుద్ధాలు చేశాడు, అన్నిట్లలో గెలిచాడు, రాజ్యాలు చాలా మటుకు స్వాధీనం చేసుకున్నాడు. బాగుండేది. అయితే ఒకనాడు ఒక స్త్రీ రోధిస్తూ ఈయన దగ్గరకు వచ్చింది, ఏడ్చుకుంటూ సభలో ఉండగా. ఎందుకమ్మా ఏడుస్తావు ఏమిటంటే, ప్రభు ఏం చేయాలి, కాలయక్షుడు నా భర్తను చెరబట్టాడు, చాలా ఇబ్బంది పెడుతున్నాడు, నా భర్తను విడిపించండి అని. కాలయక్షుడు ఎవడమ్మా అన్నాడు. అదేమిటండి మీకు తెలీదా, మన రాజ్యానికి 3 ఆమడల దూరంలో పెద్ద కోట కట్టుకుని ఉన్నాడు, వాడొక యక్షుడు, రాక్షసుడికి తక్కువగానే శౌర్యం ఉంది వాడికి, నా భర్తను పట్టుకున్నాడండి, వాళ్ళు ఎంతోమంది అమాయకుల్ని పట్టేస్తాడు, వదిలిపెట్టాడు అంటే ఈయన ఆశ్చర్యపడి, ఏమిటి నాకు ఇప్పుడు తెలీదే, ఎవరు మన దగ్గరికి రాలేదు, సరే చూస్తాను నేను అన్నాడు. అరే ఈ మొత్తం గుంపునంతా వేసుకుని పోకుండా ఆయన తన ఖడ్గం మీద బోల్డ్ నమ్మకం కదా, కత్తిడాలు గుర్రం వేసుకుని వెళ్ళాడు. రాజ్యపు సరిహద్దులు దాటాక ఒక 3-4 ఆమడలు వెళ్ళాక పెద్ద కోట కనపడింది కొండ మీద. ఈ వైపు ఎప్పుడూ రాలా అతను. ఓకే, సరే ఎక్కాడు కొండ మీద. కొండ వైపుకి ఎక్కేసరికల్లా కోట దగ్గరికి వెళ్ళి పెద్దగా కేకలు పెట్టాడు. ఎవడరా కాలయక్షుడు, రా బయటికి రా, నీ సంగతి చూస్తాను, మా దేశ ప్రజలందరినీ నువ్వు పట్టుకుంటున్నావుట, నీ సంగతి ఏంటో చెప్తాను, రామదేవని గట్టిగట్టిగా అరిచాడు. ఆ కాలయక్షుడు అన్న ఆయన లోపల నుంచి బయటకు వచ్చాడు. మామూలు మనుషుల కంటే కొంచెం ఎత్తున్నాడు, కాస్త ఎక్కువ ఎత్తు. అటు రాక్షసుడిలాగా లేడు, ఇటు దేవతా పురుషుడిలాగా లేడు, కొంత భీకరాకారం అనే చెప్పాలి. పక్కపక్క నవ్వుతూ వచ్చాడు. ఏమిటో నీ బాధ అని. నేను జయించడానికి వచ్చాను, తెచ్చుకో కత్తి, మనిద్దరం కలిసి ఫైటింగ్ చేద్దామన్నాడు ఖడ్గసేన్. నీకు తెలిసింది అదే, కత్తి తిప్పటం అంతే. రండి బాహుబాహు యుద్ధానికి అంటాడు, ఇద్దరు కలిసి యుద్ధం చేస్తారు, వాళ్ళని ఓడిస్తాడు ఈయన. ద్వంద్వ యుద్ధం, ద్వంద్వం అంటే డ్యువెల్ యుద్ధం చేసి రాజ్యాలను కూడా అతను అలాగే జయించాడు తన కత్తి మీద నమ్మకంతో. కాలయక్షుడు అన్నాడు పక్కపక్క నివ్వాడు, ఏమిటి నాతోటి యుద్ధం చేస్తావా నువ్వు, ఏది నీ కత్తి కూడా తీలేవు నువ్వు, నా రాజ్యానికి నా కోటకి చుట్టుపక్కల ఆమడ దూరంలో గాలి కదలాలన్నా నా ఆజ్ఞతోటి, కావాలంటే కత్తి తీసి చూపించు అన్నాడు. కత్తి రాదే బయటికి, నా కోటకి సమీపించిన వాడికి సొంత బుద్ధి ప్రవర్తించదు, వాడి ఖడ్గాలు కత్తులు వాడిని మాట్లాడతావు, నువ్వు మాట్లాడుతున్నావు అంతే, అంతకంటే ఇంకేమీ చేయలేవు నన్ను నువ్వు, నేను వద్దంటే నీ నోరు కూడా కదలదు అనేసరికి ఈయనకు చాలా కోపం వచ్చేసింది. మా రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ బంధిస్తున్నావుట, వాళ్ళని వదిలిపెట్టేసేయి, దానికోసమే వచ్చాను నేనంటే ఖడ్గసేనుడు తను అన్నాడు. కాలయక్షుడు దాందేముందిలే వదిలేస్తాను, నేను క్షణాల్లో చంపగలను, కానీ నాకు నేను చంపబుద్ధి కావట్లా, ఓ పని చేస్తా, ఒక ప్రశ్న అడుగుతా, సమాధానం చెప్పు, 1 ఏడాది సమయం ఇస్తాను అంటే ఒప్పుకున్నాడు. మరి ఇప్పుడు వదిలేసా పో అంటే రాజుకి అలా ప్రాణభిక్ష పెట్టించుకోవడం ఇష్టం ఉండదు. అతను ఏదో అడిగాడు, సమాధానం చెప్పామనుకోవాలనిపించి, అడుగు నువ్వేం అడుగుతావు అన్నాడు. ఒక స్త్రీ నిజంగా సంతోషించేది దేనికి, అది కనుక్కొని చెప్పమన్నాడు. రాజుగారి కత్తిప్పడం వచ్చు, ఇవన్నీ ఏం తెలుస్తాయి ఆయనకి, ఆలోచించాడు. దేని సంతోషిస్తుంది, రాణిగారు ఎప్పుడు సంతోషించింది, దేని సంతోషిస్తుంది గుర్తే రాలా ఆయనకి. సరే వెళ్దాం అనుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఇక సామాన్యం మానవుడు పౌరుడి వేషం వేసుకుని ఊళ్ళు తిరగడం మొదలుపెట్టాడు, కనుక్కోవటం కోసం. ఓ ఊళ్ళో అడిగితే స్త్రీకి అందమైన భర్త కావాలి, బుద్ధిమంతుడైన భర్త కావాలి, హ్యాబిట్స్ లేని భర్త కావాలి, స్త్రీకి బంగారం కావాలి, స్త్రీకి ఇల్లు కావాలి, వాకిలు కావాలి, అమ్మ కావాలి, నాన్న కావాలి, 100 వచ్చినాయి సమాధానాలు, ఏ ఒకటి సాటిస్ఫాక్షన్ లేదు. ఇదే అని తెలియదు ఆయనకి. అందమైన భర్త కావాలి అని కనుక్కున్నాడు. ఇంకో ఊరు వెళ్ళాడు, అందమైన భర్త కావాలంటే ఆ ఊళ్ళో అతను ఎవరింటో దిగాడు, ఆవిడంటుంది, ఎందండి అందం కొరుకు తింటా, మా ఆయన లేడు అందంగా, పని లేదు పాట లేదు, పాపిష్టి మొగుడు అంటుంది. సో అందమైన మొగుడు కొట్టేయాలి, అక్కడి నుంచి బుద్ధిమంతుడైన మొగుడు. ఎందుకండి ఒట్టి బుద్ధి ఏం చేసుకుంటామండి, చుట్టాకి అందం లేకుండా, అందం సందం లేదు, పక్కన నుంచి ఉంటే రోతగా ఉంటాడు అంటుంది ఇంకొక ఆవిడ. బాగుందిగా. సంవత్సరం నుంచి మించుగా గడిచిపోయింది. గడువు తీరాక కాలయక్షుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ వెళ్ళే దారిలో ఒక చోట కూర్చున్నాడు. కూర్చుంటే ఒక ఏడుపు వినపడుతుంది, ఎవరో ఏడుస్తున్నారు. ఈయన ఆడ మనిషి ఎవరితో ఏడుస్తోందని అక్కడే పరిగెళ్తే ఒక ముసలి వికృతాకారి వృద్ధ స్త్రీ ఏడుస్తుంది. ఓకే, ఏమిటమ్మా నీకేం కష్టం వచ్చిందమ్మా అంటే, నా కష్టమే ఉందండి,
నాకంటే పెద్ద కష్టంలో ఉన్నారు మీరు, ప్రాణాపాయం వచ్చేసింది మీకు అంటే ముందు నీ కష్టం చెప్పమ్మన్నాడు. నాకు పెళ్ళి అవ్వలేదండి, నన్ను ఎవరు పెళ్లి చేసుకోవాలా, ఆ దుఃఖంతో ఏడుస్తున్నాను నేను. నువ్వు నాకంటే పెద్ద కష్టం, ఒకటి దుఃఖమే నాకు, నీకున్నది కష్టం కదా. మరి నాకు పెళ్లి చేస్తానంటే నీ ప్రశ్నకి సమాధానం నేను చెప్తాను. ఈయన సమాధానం వరకు బాగానే ఉంది. వృద్ధ వికృతాకారి స్త్రీని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఈయన బిక్కమొహం వేశాడు. తనకేమో ప్రాణాపాయం ఉంది, సమాధానం కావాలి, నా దగ్గర ఉంది అని చెప్తాను. సరే చూద్దాం అనుకున్నాడు. అసలు ఆ సమాధానం అవునో కాదో తెలియదు, టెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు తను 250 సమాధానాలు తెచ్చాడు, 250 కరెక్ట్ కాదని పక్క ఊళ్ళోనే ప్రూవ్ అయిపోయినాయి. అంతేగా. ఈవిడ చెప్పిన సమాధానం ప్రూవ్ అవుతుంది కాలయక్షుడి దగ్గర. చూద్దాం అనుకుని సరే ఏమిటో చెప్పమన్నాడు. స్త్రీకి తన మాట కాదనకపోవటమే సంతోషాన్ని కలిగిస్తుంది. ఇంత సింపుల్ రమ్మగారు, నిజమే కదా. కాదనకూడదు. ఈయనకి కరెక్టే అనిపించింది. అక్కడి నుంచి కాలయక్షుడి దగ్గరికి వెళ్ళాడు. సమాధానం చెప్పగానే కాలయక్షుడు చాలా సంతోషించాడు. సరైన సమాధానం చెప్పావు, ఆడాళ్ళకి ఇదే కావాలి అని వెళ్ళిపోయాడు లోపలికి. నువ్వే గెలిచావు, నువ్వు నన్ను గెలిచినట్టే, మీ దేశం వాళ్ళందరినీ నేను పట్టుకున్నా కదా, వాళ్ళందరినీ వదిలేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఈయన వెనక్కి వచ్చాడు. ఆ అమ్మాయి చెప్పిన సమాధానం కరెక్టు, మరి పెళ్లి చేస్తానని ఒప్పుకున్నాడు. ఈ వృద్ధ వికృతాకారి స్త్రీని వివాహం చేసుకునేది ఎవడు? ఇంటికి వచ్చాడు కానీ బిక్కమొహం వేసుకుని కూర్చున్నాడు ఈయన. అంతకుముందు రోజు ఖడ్గ విద్య చాలనాలు అవి చేసేవాడు, ఇప్పుడు ఏమిటి చేయటం లేదు, కామ్గా ఉంటున్నాడు. రాజుగారికి ఒక మేనల్లుడు ఉన్నాడు, ఈ ఖడ్గసింహుడికి, రూపధరుడు అతని పేరు. కుర్రవాడు, ఓ 10 ఏళ్ళు ఉంటాయి, 23-24 ఏళ్ళు ఉన్నాయి. అయితే రోజు అడిగేవాడు, ఎందుకు అలా ఉన్నావు, ఏమిటి నీ బాధ ఏమిటి, సమాధానం లభించింది కదా అంటే, సమాధానానికి నేను ఇట్లా ఒక వృద్ధ స్త్రీకి మాట ఇచ్చాను అనేసరికల్లా ఇతను అన్నాడు రూపధరుడు, నీ తర్వాత రాజ్యం నాది, నీ మాట కూడా నాదే, నేను చేసుకుంటాను పెళ్ళి, ఓకే నేను పెళ్లి చేసుకుంటానంటే అందరూ ఆశ్చర్యపోయారు. కానీ అతను ఒప్పుకున్నాడు, పట్టు పెళ్లి చేసుకుందామన్నాడు. ఆ వృద్ధ స్త్రీని తీసుకొచ్చారు. అందరూ జనాలు నోళ్ళు నొక్కున్నారు. వృద్ధురాలు, వికృతాకారి ఏం చేస్తారు? వివాహం అయిపోయింది. పెళ్ళైన తర్వాత ఏకాంతంగా భార్యాభర్త కలుసుకున్నారు. ఈ రూపధరుడు గదిలోకి వెళ్ళేసరికల్లా అతను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? వృద్ధ వికృత స్త్రీని పెళ్లి చేసుకున్నాడు కదా, అక్కడ ఒక చక్కని అందమైన అమ్మాయి ఉంది. తను ఆశ్చర్యంగా అమ్మాయిని అడిగాడు, ఎవరు నువ్వు అని. నేనే రూపధరుడి భార్యని, కొంతకాలం వృద్ధ స్త్రీ రూపంలో ఉండి శాపం తీరి ఇప్పుడు అందగత్తెన అయ్యానని. రూపధరుడు ఆశ్చర్యపోయాడు. అలాగా, నిజమా, నీకు ఎక్కడ శాపం తగిలింది? ఏంటంటే అది నువ్వు చెప్పే సమాధానం మీద ఆధారపడి ఉంటుంది, నీకు ఎలా ఈ శాపం తగిలింది, ఎలా నీకు విమోచనం అయింది అని అడిగాడు. నువ్వు ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, నువ్వు దానికి సమాధానం చెప్పావనుకో, సమాధానం మీదే నా శాప విమోచనం అది పూర్తిగా ఆధారపడి ఉంటుందని. అమ్మాయి మహాద్భుత సౌందర్యవతి. మళ్ళీ ప్రశ్న అయితే ఏం అడిగింది? నేను ఈ అందమైన శరీరంతో రోజులో కొన్ని గంటలు ఉండగలను, మిగిలిన గంటలు మామూలుగా మారిపోతా, నువ్వు చెప్పు, నీకు ఏ సమయంలో కావాలి ఇలాగా అని అడిగింది. సమాధానం చూడు, ఏం చెప్పుంటాడు? బహుశా పగలై అయి ఉండొచ్చు, ఎందుకంటే రాజు కాబట్టి మిగతా ప్రజలందరూ కూడా ఆమెని గౌరవించాలనే ఆలోచన ఏమన్నా ఉందేమో నాకు అనిపిస్తా ఉంది. మరి నీ ఇష్టమే నా ఇష్టం అన్నాడు. ఓ మరి కథలో ముందు సమాధానం ఏంటి? ఆడవాళ్ళకి తమ మాట కాదనకపోతే వాళ్ళు సంతోషించేది ఎప్పుడు? వాళ్ళ మాట నో అని చెప్పకూడదు. అది నువ్వు ఎలా అంటే ఎట్లా, ఏమంటే నేను ఇలా అనుకున్నా అలా కాదు అనగానే వీళ్ళకి డక్కు పడిపోతుంది అక్కడ. నా మాట విన్నాడా, ఏనాడు నా మాట విన్నాడు, ఏం చేసినా ఇంతే ఈ ఇంట్లో అలా అనిపిస్తుంది. అలా కాకుండా నువ్వు ఎలా అంటే అలా, అలా ఈజ్ వెల్ అనాలన్నమాట. నీ ఇష్టమే నా ఇష్టం అనగానే ఆ అమ్మాయికి పరమానందం వచ్చేసింది. భర్తని సంతోషంగా కావలించుకుంది. రోజంతా కూడా నేను ఇలా ఉండగలను, నన్ను సంతోషపెట్టే మాట ఎవరు చెప్తారో అప్పుడు నేను పూర్తి స్వరూపం, నా శాపం సడలిపోతుంది, కాలయక్షుడి వల్లే నాకు ఇది వచ్చింది అని చెప్పింది. రూపధరుడు ఆ అమ్మాయి ఎంతో హాయిగా ఉన్నారు. తర్వాత ఆ రాజ్యానికి ఖడ్గసేనుడి తర్వాత రూపధరుడే రాజు. అది చాటించారు. స్త్రీలను సంతోషపెట్టాలంటే వాళ్ళ మాట చెల్లించాలి. ముందు ఏం చేయాలి దానికి? ఇది నా మాట, కథలో లేదు, మన మాటే వాళ్ళ మాట అయ్యేలాగా వాళ్ళని లైన్లో పెట్టుకోవాలి. అంతే.
వాళ్ళు మన హితమే కోరేలాగా, వాళ్ళకి నచ్చింది కాదు, కుటుంబ క్షేమం కోరేలాగా నువ్వు గ్రేటు, నీకు చాలా బాగా వచ్చు, నీకు అన్నీ తెలుసు, ప్లాన్డ్గా చెయ్యి, డబ్బులు వేస్ట్ అవ్వకూడదు, టైం వేస్ట్ అవ్వకూడదు, నేను ఇబ్బంది పడకూడదు, నువ్వు ఇబ్బంది పడకూడదు, చుట్టాలకు ఇబ్బంది కాకూడదు, నువ్వు ఎలా ప్లాన్ చేస్తే అలా అన్నారు. అంతే. అంటే ఆవిడ సంతోషంగా ఉంటుంది, చక్కగా జీవితం బాగుంటుంది. పాత కథలు పిచ్చి కథలు కావు, జీవిత సత్యాలు ఉంటాయి. ఎంత మోరల్ ఉంది ఈ స్టోరీలో బాబా. సూపర్ రమ్మగారు. చిత్రమైన సమస్య కథ కంచికి మనం ఇంటికి. నమస్తే. నమస్తే.